కన్న తోడని వెంటను కాదన్నాడు. ప్రార్థిస్తే ఏమన్నాడు? పాట పాడి ప్రార్థిస్తే పట్టుకుంటానన్నాడు. ఏందమ్మో యేసునే మనుకున్నారు, ఏందయ్యో యేసునే మనుకున్నారు, ఏందమ్మో యేసునే మనుకున్నారు. ఎంత గొప్ప ప్రవహించే నదివాలే యేసుక్రీస్తు నామములో ఈ ఎంకవనగర్ కాలవాసులకు శుభాలు తెలుపుతున్నామండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు యేసుక్రీస్తు గురించి పాట పాడుకుని ముందుకు వచ్చామండి. దేవుడు ప్రేమమయుడు, దేవుడు సృష్టికర్త, దేవుడు రక్షణకర్త, దేవుడు విమోచకుడు, దేవుడు అనగా పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలో మరణం లేదు, ఆయనలో జీవం ఉంది. ఆయన సర్వంభవుడు, సర్వాధికారి, సర్వాంతరమైనటువంటి దేవుడు. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేసిండయ్యా అని కొంతమంది అనుకుంటారు వారి కష్టాలు బాధలను బట్టి. దేవుడు పంచభూతాలను కలగజేసినాడు, ప్రకృతిని, పంచభూతాలని, భూమిలోనే సమస్తం కూడా, మరి నీరు, గాలి ఇవన్నీ కూడా సృష్టించినాడు. అయితే మానవుని జీవితంలో ఇంకా కొరత ఉంది, ఇంకా కొదవ ఉంది, ఇంకా ఏదో కావాలన్న ఆశ ఉంది. మానవుని జీవితంలో శాంతి కావాలి, ప్రేమ కావాలి, సమాధానం కావాలి. దేవుడు ప్రేమమయుడు. అలాగనే నాలాగుండాలి అని దేవుడు మానవుని సృష్టించుకున్నాడు. కానీ దేవునికి దూరం అయిపోయి మానవుని జీవితంలో పగ, ఈర్ష్య, కోపము, ద్వేషము, అసూయ, దేవునికి దూరం అనే కారణం చేత హృదయం అంతా చెడిపోయింది. హృదయంలో మరి కోపము, బాధ ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ హృదయంలో ప్రేమ కావాలంటే, హృదయంలో శాంతి కావాలంటే, హృదయంలో ఉన్నటువంటి ఈ ద్వేషము, ఈ పగ ఇదంతా కూడా పోవాలంటే మానవుడిగా శుద్ధిపరచుకోలేడు. అందుకనే మరి లోకమంతా కూడా మరి చెడిపోయిందిగా ఉంటుంది. ఎందుకు చెడిపోయిందంటే
ఎన్నో హత్యలు, మానభంగాలు, పరిస్థితులు ఎంతో ఘోరంగా కనపడుతున్నాయి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే దుష్టి నుంచి వచ్చింది, చెడు నుంచి వచ్చింది. అక్కడే వాళ్ళ ప్రేమమయుడైన యేసుక్రీస్తు లేచినాడు. దేవుడు కాబట్టి ఆయన చనిపోయి లేచినాడు. ఆయన విశ్వాసం ఉంచితే, ఆయన కార్చిన రక్తాన్ని కోరుకుంటే హృదయంలో శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి మేము కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినాం. ఆయన నిజమైన దేవుడు. హృదయంలో శాంతి వచ్చింది, సమాధానం వచ్చింది, అలాగనే రక్షణ వచ్చింది. అలాగనే ఒక దినము మనుషులందరూ కూడా చనిపోతారు. చనిపోయిన తర్వాత అయిపోయింది అనుకుంటారు. అది తప్పండి. ఎందుకంటే దేవునికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, మోక్షము, వైకుంఠము, స్వర్గం అంటారు. మరొకటి నరకం. ఆ నరకం యుగాలు కాలుతూ ఉండాలా. శరీరము ఒక దినము చనిపోయిన తర్వాత మట్టే కాబట్టి మట్టిలో కలుస్తుంది. ఆత్మ తన దయచేసిన దేవుని వద్దకు మరలా పోతుంది. ఆత్మకు సావు లేదు. ఈ ఆత్మ ఎంతో విలువైంది. ఈ ఆత్మ రక్షణ పొందాలంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పినారు. కాబట్టి ఇందులో భేదం లేదు, లేకుంటే బలవంతం లేదు. అంగీకరిస్తే, విశ్వసిస్తే నీకు శాంతి, సమాధానం వస్తుంది. మేము పొందిన రక్షణ మీరు కూడా పొందాలని ఆశపడి ముందుకెళ్తున్నాము. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రభా ప్రేమలో తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. మరి ఉదయకాలం ఇంతవరకు మాకు వరకు ఉన్న వాళ్ళకి తోడుకున్నందుకు 100 స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు వాక్యం బట్టి 100 స్తోత్రాలు ప్రభా. మేము మలినాలు తీసేసుకున్నట్టు ప్రభా, మంచి మార్గం, నీతి మార్గం నడవాలని నీకు 100 స్తోత్రాలు ప్రభా. గ్రహించి వాటిని మరి మనం ఊసుకొని ప్రభా, మంచి మార్గంలో మన లోకానికి వెళ్ళకుండా ప్రభా, ఈ యొక్క రాజ్యాన్ని వచ్చేట్టుగా చూడగలిగి సహాయపడతారు. చెప్పిన మాటలు కూడా ప్రభా వినేటట్టుగా సహాయపడి ప్రభా. ఈ ప్రాంతాల వాసులందరూ జీవించి ఆశీర్వదించుకున్నాం ప్రభా. యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి. 13వ పాట. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే. రెడీ, 1 2 3 స్టార్ట్. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే. దావీదు గొల్యాతును వడిసెలతో కొట్టే. ఎలా కొట్టే? కీరా కీరా తిప్పి కొట్టే. ఎలా కొట్టే? గీరా గీరా తిప్పి కొట్టే. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. 5 రాళ్ళను ఏటిలో తెచ్చి ఒక్క రాయితో కొట్టే. 5 రాళ్ళను ఏటిలో తెచ్చి ఒక్క రాయితో కొట్టే. ఎలా కొట్టే? గీరా తిప్పి కొట్టే. ఎలా కొట్టే? గీరా గీరా తిప్పి కొట్టే. ఎలా కొట్టే? గీరా గీరా తిప్పి కొట్టే. ఎలా కొట్టే? గీరా గీరా తిప్పి కొట్టే. 10వ పాట. శ్రీయేసుతో చిన్న మాట. 10వ పాట చూడండి. 10వ పాట శ్రీయేసుతో చిన్న మాట అనే పాట పాడతాము. శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు విడిపోవును. శ్రీయేసుతో చిన్న మాట, సమస్యలు విడిపోవును. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, రాకి వచ్చినా, బాధ వచ్చినా, కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, యేసుతో చిన్న మాట, సమస్యలు విడిపోవును. యేసుతో చిన్న మాట, సమస్యలు విడిపోవును. చెప్పండి ప్రభువు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. యేసు కోసమే నా చేతులు కాళ్ళు దేహమన్, యేసు కోసమే నా కళ్ళు చెవులు ముక్కులు, యేసు కోసమే నా చేతులు కాళ్ళు
బైబిల్ గ్రంథము ఈ రీతిగా సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, మంచివాడు లేడు కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఇలాంటి లోకంలో ఉన్న మనుషులను, పాపముతో ఉన్న మనుషులను మంచిగా చేయటానికి దేహంలో మురికి కడుక్కోవాలంటే కనుక మనకు నీళ్ళు సరిపోతున్నాయి. వస్త్రాలకున్న మురికి పోవాలంటే సబ్బు కావాలి. మరి ఆత్మలు మనిషి చేసిన పాపం పోవాలంటే గ్రంథాలు సెలవిస్తున్నాయి, రక్తం కావాలి. అది ఎడ్లేకయో మేకల యొక్క కోళ్ళ యొక్క రక్తము కాదు కానీ పరిశుద్ధ రక్తం కావాలి. ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే ఆ దేవుడే ఈ లోకంలో యేసుక్రీస్తు అనే పేరుగా 2005 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఏ పాపం లేని వాడిని జన్మించాడు. మానవులందరి కోసం కలువరి సిలువెక్కాడు, రక్తాన్ని కాచాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అందరూ చూస్తుండగా పరలోకి వెళ్ళాడు. మళ్ళీ నేను మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, మళ్ళీ వస్తానని చెప్పాడు. ఎవరైతే యేసులో విశ్వాసం ఇస్తారో, యేసు వారికి రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారో వారిని ఆయన బిడ్డలుగా స్వీకరిస్తారు. వారి పాపం క్షమించబడుతుంది, వారికి పరలోక రాజ్యం ఉంటుంది. దానికి వేరుగా నిత్య నరకం ఉంది, అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఆకలి కేకలు. దాన్ని తప్పించుకోవాలంటే యేసులో ఉన్నాడు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అయినాను. నా ద్వారా తప్ప ఎవరిని పరలోక రాజ్యం అనగా తండ్రి వద్దకు ప్రవేశింపరని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఉదయకాల సమయంలో యేసులో విశ్వాసం ఉంచండి. మీ పాపను క్షమించబడి మీకు శాంతి సంతోషాలు ఇవ్వటమే కాకుండా తన తదనంతరము ఈ లోకం విడిచిన తర్వాత మనకు ఆయన నిత్య జీవము, నిత్య రాజ్యము, పరలోకం ఇస్తాడు. అక్కడ ఏడుపు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, మరణం లేదు. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రభుతో, దేవునితో ఉంటాం. ఆ రాజ్యం పొందాలంటే నేడే ప్రభునేశ్వర విశ్వాసం ఉంచండి, ఆత్మరక్షణ పొందాడు. ప్రభు నెమ్మను మీ కుటుంబంలో బహుగా ఆశీర్వదించును గాక. మీకు ప్రార్థన చేస్తాం. మా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకున్నాం. దయా వాత్సల్యతల దేవుడు, కృపా కనికరం గల దేవుడు, మమ్మల్ని ప్రేమించి ప్రభావ సువార్త ఇంతవరకు తోడుగొండి నడిపించడానికి వందనాలు. ఆడల ద్వారా సువార్త వాక్యం ద్వారా మీరు దర్శించడానికి వందనాలు. దగ్గర తండ్రి వాక్యం ఎవరైతే ఉన్నారో వారి విజయాల్లో మీ కార్యం నెరవేర్చుకోండి. అవును ప్రభావ సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి ఆ సువార్తను ప్రకటించి నమ్మిన వారు బాప్తిసం పొంది నమ్మని వారికి శిక్ష విధించబడడానికి జరిగించారు. ఆ రీతిగా ప్రకటించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఘనతను బట్టి వందనాలు. దయగల తండ్రి ముందుకు వెళ్తున్నాం. మీ సన్నిధి మాకు తోడు వచ్చాయి. మీ ఘనమైన నాకు మైకు పొందమని మీకు భరతనంలో ఉన్న ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. జీవించి ఆశీర్వదించమని మీ నామాన్ని మైకు పొందమని రాకడలో సిద్ధపరచుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. బోలో జిందాబాద్ యేసు ప్రభు వారికి జై, రాజుకే హల్లెలూయా. ప్రభు యేసు నిరాశను ఏ కొరకై చిన్నదోనా. ప్రభు యేసు నిరాశను ఏ కొరకై కనకవతరించెనయ్యో ఈ కరుణగలయేసు దేవాది దేవుడొకడే, దేవుడు యేసుడొకడే, దేవాది దేవుడొకడే. మనం యాక్షన్ పాట పాడదాం. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా అనే పాట. పిల్లలు అందరూ యాక్షన్ చేయాలి, అందరూ చూడాలి. రెడీ 1 2 3 స్టార్ట్.
యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు కాచి నిలచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు కాచి నిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? పాపాలని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా మార్చి పరలోకాన్నిస్తాడు. పాపాలని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా మార్చి పరలోకాన్నిస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? నీవు తెలుసుకున్నావా? బోలో జిందా ఖుదావదీస్ మసీహ్ అందరి కొరకై మరి ఆకాశమును, భూమిని, సముద్రమును మరి సమస్తాన్ని సృష్టించినాడు. తర్వాత 6వ దినమున మానవుని సృష్టించినాడు. అయితే ఆదాము, హవ్వ అని బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. ఈ యొక్క మరి భూమికి ఆధారము మరి మొట్టమొదటి మానవుడు ఎవరంటే ఆదామని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. ఆ తర్వాత నోవాహు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు నీతిమంతుడుగా ఉన్నాడు. ఒక ఓడ కట్టుకోమన్నాడు. ఓడ కట్టుకున్న తర్వాత మరి అందరినీ పిలవమన్నాడు. ఓడలోకి ఎవరు రాలేదు. ఎంత వాక్యం చెప్పినా, ఎంత స్వార్థ చెప్పినా వాళ్ళు ఆ యొక్క ఓడలోకి రాలేదు. అయితే అప్పుడు దేవుడు భూ ప్రపంచాన్ని అంతటిని నాశనం చేసేసినాడు. ఎలా నాశనం చేసినా అంటే సముద్రము మరి నీళ్లు అన్ని ఉప్పొంగడం వల్ల ఆ నీళ్ల వల్ల ఆ యొక్క ఓడ కొట్టుకొని పోయింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబం మాత్రమే నిలిచింది, మిగతా వాళ్ళంతా చనిపోయినారు. ఆ తర్వాత దేవుడు మళ్ళా ప్రజలు ఎంతగానో లక్షల మంది, కోట్ల మంది అయినారు. ఆ తర్వాత దేవుడు మరి ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత దేవుడు మరి రాజుల ద్వారా మాట్లాడుతూ వచ్చినాడు. తర్వాత దేవుడు మరి శాస్త్రుల ద్వారా, పరిచయం ద్వారా ఎంతో మందితో మాట్లాడుతూ వచ్చినప్పటికీ మానవుడు మాట వినడం లేదు. చెప్పిన ఆజ్ఞలు పాటించడం లేదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు 2025 సంవత్సరాలకు పూర్వమే ఆయన నరవతారిగా ఈ యొక్క లోకానికి వచ్చినాడండి. ఆయన మరి 33.5 సంవత్సరాల యొక్క లోకంలో మరి బ్రతికినాడు. తర్వాత ఆయన మానవుల కొరకై చనిపోవడం నిమిత్తమై, మానవుల కొరకై శిలువ రక్తం చిందించిన కొరకై. ఎందుకనగా రక్తము చిందిస్తేనే మరి మానవునికి శుద్ధి, రక్తము కడుక్కుంటేనే పాప విమోచన కలుగుతుందని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క లోకానికి తాను ఎంతగానో రిక్తుడై, తగ్గించుకొని, దీనుడై ఆ యొక్క మరి లోకానికి వచ్చి మరి ఆ యొక్క కలువరి శిలువలో మరి ఆయన నీ కొరకై, నా కొరకై మరి రక్తం కాల్చినాడు. ఎంతకంటే ముందు ఎంతగానో మరి బాధించినారు, గుద్దినారు, కొట్టినారు, తిట్టినారు, ఉమ్మివేసినారు, బైబిల్ పట్టినవాడన్నారు, ఎన్నెన్నో దూషించినారు. అయినప్పటికీ ఆయన మౌనం వహించినాడు అండి. నీ కొరకై, నా కొరకై ఎంతగానో మౌనం వహించినాడు. ఆయన నీ కొరకై, నా కొరకై మరి ఆ యొక్క కలువరి శిలువలో మరి రక్తం కార్చినాడు. మన యొక్క కాళ్ళు చేసినటువంటి పాపాల నిమిత్తమై ఆయన యొక్క మేకులు కొట్టించుకున్నాడు. మన యొక్క చేతులు చేసినటువంటి పాపం నిమిత్తమై ఆయన యొక్క చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. మన యొక్క తల చేసినటువంటి పాపము నిమిత్తమై ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించినాడు. మరి ఆయన అంతా మరి బల్లెపు పోటు పక్కన కొట్టించుకున్నాడు. రక్తం అంతా కార్చినాడు. మరి 5 లీటర్ల రక్తం కార్చినాడండి. అది కృపకు గుర్తుగా ఉంటుంది. ఆయన మెండైన కృప ద్వారా, ఆయన యొక్క రక్తము చిందించడం ద్వారా మానవునికి రక్షణ, మానవునికి విమోచన, మానవునికి విడుదల. అంత గొప్ప రక్షకుడు భూలోకాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తనే మానవుని పాపం నుంచి మరి విమోచించే నిమిత్తమై, పాపం నుంచి విడిపించే నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత గొప్ప త్యాగం చేయవలసి వచ్చింది. అయితే ఆయన మనందరినీ మరి రక్షించడానికి కొరకే వచ్చినాడు. ఆయన రక్తం చిందించినాడు. ఆ రక్తం ద్వారా మన పాపాలు కడుగుతారని సెలవించినాడు. ఎవరైతే అవును ప్రభువా, నేను పాపిని, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, చిన్నప్పటి
గురించి నా యొక్క తలంపుల ద్వారా, క్రియల ద్వారా, మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా ఎన్నో భయంకరమైన పాపాలు చేసినాను, నన్ను క్షమించు అంటే ఆయన నెమ్మదినిస్తాడు. నన్ను కడుగు అంటే ఆయన పవిత్రపరుస్తాడు. మరి నీ బిడ్డగా చేసుకో అంటే ఆయన యొక్క చేతులు తాపి మరి నిన్ను పట్టుకొని ముద్దాడి మరి ఆ పరలోక రాజ్యానికి తీసుకోవడానికి ఇష్టపడినటువంటి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో దేవదూతల తగ్గిన మరి పరిశుద్ధులని పొగడబడుతున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయనే రాజు, ఆయనే ప్రభు, ఆయనే దేవతలందరికీ మహాత్మ్యం కలిగినటువంటి మహారాజుని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఆయన నమ్ముకుంటే ఆయన మోక్షానికి వెళ్తాం. మా అందరి నిరీక్షణ ఏంటంటే ఒక దినాన చనిపోతే ఆ పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఉంటామని, ఒకవేళ నమ్ముకోకపోతే నరకం ఉందని, నరకంలో పడితే కాలిపోవాల్సి వస్తుంది, అగ్నిగుండం ఉంది అని మాకు భయం. అందుకే ఆ యొక్క దేవుడు మాకు ఆ భయాన్ని ఇచ్చినాడు, నిరీక్షణ ఇచ్చినాడు. చనిపోయిన ప్రభుత్వం ఉంటానటువంటి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చినాడు. ఆ యొక్క నిరీక్షణ గురించే మేము మీ దగ్గరికి తీసుకొని రావాలని, ఆయన ప్రేమను మేము వెల్లడపరచాలని మీ మధ్యకు వస్తున్నామండి. ఈ యొక్క మాటలు మరి వింటే మీ యొక్క పాపాలు ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడుగా ఉన్నాడు. నెమ్మది, శాంతి, సమాధానమును మీ యొక్క కుటుంబంలో నీకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని అంగీకరిస్తే మరి ఎంతగానో ఆశీర్వదించబడతావు. ప్రేమికులు మా తండ్రి, పరిస్థితిలో దేవ, జీవాధిపతి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాలమందు నేను చిన్నపిల్లల రాజవేషంలో సువార్తలు ఈ బస్తీలో రాజీగారి బస్తీలో వినిపించిన లేఖనాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఆయన బిడ్డలు వినిపించిన సువార్త కొరకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా అనేకుల హృదయాలు నాయన జీవముల దేవుడు, గొప్ప దేవుడు, యేసు దేవుడు అని అనేకులు మారు మనసు పొందాలని ఆజ్ఞాపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన ఇంతమందిలో నాయన మీరే కృప చూపించమని సహాయపడమని కోరుచు. ముందుకు వెళ్ళినాయంటుండగా మీరే మాకు తోడు మీరే ఉండి సహాయపడమని కోరుచు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిస్తున్నాడు. ఎవరైనా పాపములన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తునందు నిత్య జీవమండి. ఈ యొక్క కాలము సంపూర్ణమైనది. దేవుని రాజ్యము అనగా స్వర్గ రాజ్యము, పరలోక రాజ్యము సమీపించినది. పిల్లలం యేసు బాలలం చిట్టి పొట్టి బాలలం చిన్నారి పాపలం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం అమ్మకు నాన్నకు తాన్నకు లోబడుదుము అందరితో హాయిగా కలిసి ఉండుము చిట్టి పొట్టి బాబులం చిన్నారి పాపలం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం చిట్టి పొట్టి బాబులం చిన్నారి పాపలం బుజ్జి బుజ్జి పిల్లలం యేసు బాలలం. बोलो जिंदा खुदावंद यीशु मसीह के हालेलुया. पहुंचो नाममुने पापी के रक्षण सर्वजगमुनंद